Hi friends, welcome to the channel profitmaster.in. ఈరోజు 18th మార్చ్ 2021 రేపు 19th మార్చ్ 2021 కి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ప్రతిరోజు అనుకున్నట్టుగా కీ లెవెల్ ఎక్కడ ఉంది, అదేవిధంగా ఒక రెండు స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా నిఫ్టీ రేంజ్, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ ఎలా ఉండొచ్చు, మార్కెట్ బాగా పడుతూ ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందుగా ఆప్షన్స్కి సంబంధించిన క్లాసెస్ మార్చ్ 19th నుంచి ప్రారంభమవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. సో ఆప్షన్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే ఈ క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఇందులో మీకు హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. బేసిక్గా ఇవి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్. దీంట్లో మంత్లీ ఇన్కమ్ అండ్ వీక్లీ ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆప్షన్స్తోని హెడ్జింగ్ ఫార్ములాస్ ప్రకారం. సో వివరాలన్నీ కూడా profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి. అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9618956931కి కాంటాక్ట్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. స్ట్రైట్ అవే ఇప్పుడు మనం నిఫ్టీ టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఈరోజు మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత బాగా ఫాల్ అయింది. సో గ్యాప్ ఫిల్ అయింది. గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఫర్దర్గా కూడా ఫాల్ అయింది. ప్రీవియస్ లోని కూడా బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. సో ఈ లాస్ట్ బిఫోర్ ఒకరోజు ముందు జరిగిన ట్రేడింగ్లో లో ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్ళింది. సో ఇది జనరల్గా మనకి ఇప్పుడు ఉన్న సెనారియోలో చూస్తే 50 DMA కన్నా కూడా కింద క్లోజ్ అయింది. మరింత వీక్నెస్ ఉండే అవకాశం ఉంది మార్కెట్. ఒక మైనర్ బౌన్స్లు వచ్చినా కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి 14,500 నుంచి 14,467 ఒక డిమాండ్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో కొంత ఈరోజు సపోర్ట్ తీసుకుంది. ఆ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లో సపోర్ట్ తీసుకొని కొంచెం బౌన్స్ అయింది. మేబీ రేపు ఫ్రైడే మళ్ళీ వీకెండ్ వస్తుంది. సో ఫ్రైడే కొంచెం సపోర్ట్ తీసుకున్నా కానీ ఇది పెద్దగా సస్టైన్ కాదు హయ్యర్ లెవెల్స్లో. సో హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా కూడా వీక్ కావచ్చు ఇది. సో లోయర్ లెవెల్లో మనకి 14th ఇక్కడ ఉన్న గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో దీనికి లోయర్ ఎడ్జ్ ఆఫ్ ద గ్యాప్ వచ్చి మనకి 14,300 ప్రాంతంలో ఉంటుంది. సో 14,300 ఆర్ 14,350 ప్రాంతంలో కొంత సపోర్ట్ తీసుకోవచ్చు మార్కెట్. సో ఆ తర్వాత కొంత బౌన్స్ అయినా కానీ బాగా మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 14,850 14,900 ఆ జోన్స్ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉన్నాయి. దానికన్నా పైన 15,000 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంటుంది ఈ సిరీస్కి. సో మనం గతంలో అనుకున్నాం 14,750 మంచి సపోర్ట్ ఉండొచ్చు అని, కానీ దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకి వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎక్కడ మనకి బౌన్స్ ఇచ్చినా కానీ దాన్ని ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకొని మనం సెల్ సైడ్ ఉండొచ్చు 14,350 ఆర్ 300 లెవెల్ వరకు. సో ఓవరాల్గా మనం రేంజ్ అదేవిధంగా కీ లెవెల్ చూద్దాం. సో కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 14,890. సో దానికన్నా కింద ఉన్నంత వరకు కూడా ఒక ర్యాలీ లాంటిది వస్తే దాన్ని మనం సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. సో ఓవరాల్గా రేంజ్ చూస్తే 14,776 నుంచి 14,340 వరకు ఉంది ఇది నిఫ్టీకి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక సెల్లింగ్ ప్రెషరే కనపడుతుంది మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. కంటిన్యూస్గా లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇది ఫర్దర్గా కూడా డౌన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో రాబోయే రోజులు అంటే మేబీ రేపే ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. ఇది 33,580 అండ్ 33,089 అంటే 33,100 33,500 ఈ 400 పాయింట్స్ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం కొంచెం కాషియస్గా ఉండాలి. జనరల్గా ఒక గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాత అక్కడి నుంచి బౌన్స్ అయితే కొంత ర్యాలీ వస్తుంది, ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది ఒకటి వస్తుంది. సో అక్కడ మనం షార్ట్కి వెళ్ళటం కన్నా కూడా ఆ ర్యాలీని మనం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఒకవేళ 33,089ని బ్రేక్ చేసి కింద సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఫాల్ షార్ప్గా ఉంటుంది. 1,000 to 1,500 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. మనకి హయ్యర్ లెవెల్లో మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది అరౌండ్ 34,800 నుంచి 35,000 వరకు. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో. సో ఈ లెవెల్స్ని గమనిస్తూ మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. రేపటికి కీ లెవెల్ వచ్చి 34,850 దగ్గర ఉంది. అంటే 34,850 కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ఒక ర్యాలీ వస్తే దాన్ని సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓవరాల్గా రేంజ్ చూస్తే 34,588 నుంచి 38,125 వరకు బ్రాడ్ రేంజ్ కనపడుతుంది. అదే మనం రెండు స్టాక్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి ఐటీసీ. ఐటీసీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంచెం
మొమెంటం కనపడుతుంది అప్ సైడ్కి. సో ఈ రోజు కూడా ఓవరాల్గా మార్కెట్ అంతా డౌన్ ఉన్నా కానీ ఐటీసీలో పాజిటివ్ మొమెంటం చూసాం. సో ఈ పాజిటివ్ మొమెంటం ఎక్కడి వరకు ఉండొచ్చు, ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్కి అవకాశం ఉంది ఐటీసీలో, ఇది ఒక్కసారి మనం చార్ట్ చూసి డిసైడ్ చేయొచ్చు. ఇది ఐటీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది 200 దగ్గర ఉంది. సో 200, 203 ఆ ప్రాంతంలో మంచి సపోర్ట్ ఉంది. మల్టిపుల్ టైం ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన తర్వాత ఒక బౌన్స్ అయింది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఒక 3 days బ్యాక్ కూడా మనకి ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. సో అరౌండ్ 200, 203 ఆ ప్రాంతంలో సపోర్ట్ తీసుకొని ఇది బౌన్స్ అయి పైకి వెళ్తుంది. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ ఏరియాలో ఎక్కడైనా బై చేసి ఉంటే అరౌండ్ 200 ఆర్ 203, 205 ఆ లెవెల్స్లో బై చేసి ఉంటే మాత్రం మనకి ప్రాఫిట్ టేకింగ్ ఏరియా అనేది 220 దగ్గర ఉంటుంది. సో ఈ ఏరియాలో మనం ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. సో అరౌండ్ 220, 221. సో మేబీ రేపు కానీ లేదా నెక్స్ట్ వీక్లో కానీ ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. సో ఇది మనకి ప్రాఫిట్ టేకింగ్కి మంచి అవకాశం ఇస్తుంది ఇక్కడ. సో ఆల్రెడీ మన పొజిషన్స్లో ఉంటే మాత్రం ఇక్కడ మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మనం ఫర్దర్గా బై చేయాలంటే మాత్రం కొంత మళ్ళీ రీట్రేస్ కావాలి ఈ లెవెల్. సో 220 నుంచి మళ్ళీ కొంచెం కిందకు వస్తే మేబీ అగైన్ మళ్ళీ 200 ఆర్ 205 ఆ లెవెల్స్కి వస్తే ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు. 200 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఒక వీక్నెస్ రావచ్చు. ఇది మళ్ళీ ప్రీవియస్ 182, 185 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి 221ని డెసిసివ్గా క్రాస్ చేసి పైన సస్టైనబుల్గా ఉంటే మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ 240, సో 240 దగ్గర మళ్ళీ ఒక స్వింగ్ హై ఉంది. 221ని సస్టైనబుల్గా క్రాస్ చేసి పైన ట్రేడ్ అయితేనే అక్కడి వరకు వెళ్ళొచ్చు, కానీ లేకపోతే 220, 221 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. సో ఐటీసీని ఇట్లా మనం జాగ్రత్తగా లెవెల్స్ అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయొచ్చు. ఆల్రెడీ మన పొజిషన్స్లో ఉంటే మాత్రం ప్రాఫిట్ టేకింగ్ ఏరియా 220 అని చెప్పొచ్చు. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం అది. సో ఇది కూడా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్, ప్రాక్టర్ అండ్ గాంబెల్. సో ఇక్కడ మనకి ఈరోజు కొంచెం వీక్నెస్ కనపడింది. లాస్ట్ ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ ర్యాలీ తర్వాత చాలా రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అయింది. బట్ కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇది ఫర్దర్గా డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మన దగ్గర పొజిషన్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పొజిషన్స్లో ఈ ప్రాంతంలో ఎక్కడైనా కొనుంటే మాత్రం ఇప్పుడు 12,600 ప్రాంతంలో ఉంది. మేబీ ఫ్రైడే రోజు అంటే రేపు ఒక 200 పాయింట్స్ పైకి వస్తే మాత్రం దీంట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవచ్చు. అండ్ మనకి దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ రావచ్చు, బయింగ్ ఆపర్చునిటీ కోసం దీన్ని మనం వెయిట్ చేయాలి కొంచెం, ఎందుకంటే ఈ ఫాల్ ఫర్దర్గా కూడా డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో గతంలో ఇక్కడంతా కూడా కన్సాలిడేట్ అయింది. సో ఈ ప్రాంతం అంతా కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక గ్యాప్ అప్ తోని పైకి వెళ్ళింది. సో ఈ గ్యాప్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్ ఉంది ఇది మనకి. సో ఇది 11,800 నుంచి 11,500 మధ్యలో ఒక గ్యాప్ ఏరియా ఉంది. సో ప్రీవియస్ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ గ్యాప్ తోని పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇది మళ్ళీ రీట్రేస్ అవుతుంది. ఫర్దర్గా మళ్ళీ ఈ లెవెల్స్కి రావచ్చు. మేబీ 10 days పట్టొచ్చు, 15 days పట్టొచ్చు, కానీ కొంచెం ఈ స్టాక్ని మీరు రేడార్లో పెట్టుకోండి. రేడార్లో పెట్టుకొని ఈ లెవెల్స్లో వస్తే ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు 12,600 ఉంది. సో 11,800 ఆర్ 11,500 మధ్యలో ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు. దీంట్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రతి స్టాక్ కూడా ఒక ట్రేడింగ్ లెవెల్స్, ఇవన్నీ కూడా టెక్నికల్ ట్రేడింగ్ లెవెల్స్ కాబట్టి 11,100 కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మనం 11,500 ఆ ప్రాంతంలో కొనుక్కుంటే ఒక 300-400 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. సో అక్కడ మనం స్టాప్ లాస్ హిట్ అయితే బయటకు వచ్చేసేయాలి. లేదు అంటే ఇక్కడ బౌన్స్ అయితే మాత్రం మళ్ళీ 12,000 ఆర్ 12,300, 12,500 లెవెల్స్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ అంతా డౌన్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు లేదా షార్ట్ సెల్లింగ్ అనొచ్చు, ఏదైనా చెప్పొచ్చు మనం. బట్ ఇలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఏ స్టాక్ అయినా సరే ఒక లెవెల్స్ క్రాస్ అయినాయి అంటే ఆ లెవెల్ కన్నా కింద ట్రేడ్ అవుతుందంటే లాస్ ఉన్నా పర్వాలేదు, కొంత నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా కూడా ఫాల్ అయింది అనుకోండి మన లాస్ పెరుగుతుంది. సో ఇప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ రెండు కూడా ఈరోజు 50 DMA కన్నా కింద క్లోజ్ అయినాయి. అంటే మీడియం టర్మ్లో కొంత వీక్నెస్ వచ్చేసింది మార్కెట్లో.
ఒక షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో కొంత వీక్నెస్ ఉంది. సో స్టాక్ స్పెసిఫిక్ గా చూసినా కానీ ఏ స్టాక్ అయినా సరే ఒక పర్టికులర్ డిఎంఏ కింద క్లోజ్ అయితే 50 డిఎంఏ జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దానికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం కొంత వీక్నెస్ ఉంటుంది. ఎనీ బౌన్స్ కొంత డౌన్కి వచ్చిన తర్వాత కొంత బౌన్స్ అయితే మాత్రం దాన్ని ఒక షార్టింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు, లేదా మన పొజిషన్ని ఎగ్జిట్ కావడానికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా మనం కొన్ని లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. రేపటికి కొన్ని స్టాక్స్ మీరు రాడార్లో పెట్టుకోండి. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అదేవిధంగా గోద్రేజ్ సిపి, నౌకరీ, ఐటీసీ అండ్ ఇండిగో. ఈ 5 స్టాక్స్ ని మీరు రాడార్లో పెట్టుకోండి. టెక్నికల్ లెవెల్స్ బాగా చూడండి. ఆ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.